శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పరీక్షిత్తు వేటకపోవుట అనేటువంటి అంశంలో మనమున్నామండి. పరీక్షిత్తుకు శృంగి శాపాన్ని ఇవ్వటము అంతవరకు చెప్పుకున్నాము. ఆ తర్వాత శృంగి శాపము ఇచ్చినటువంటి సంగతి తెలుసుకున్నటువంటి ఈ శృంగి తండ్రి శమీక మహర్షి ఆయన అయ్యయ్యో ఎంత పొరపాటు చేశావు నాయనా అని పాపం బాధపడతాడు. ఇట్లు బాధపడి కుమారుడిచ్చిన శాపమును మరలించుటకు సాధ్యపడకపోవుటచే శమీకుడు చాలా సంతాపము చెందెను. తన శిష్యుని ఒక మునికుమారుని పిలిచి ఈ వృత్తాంతము రాజును కిరిగించి రమ్మని పంపెను. ముందు తెలియాలి, శాపము ఇచ్చాము, ఈ శాపం ఇచ్చిన సంగతి ఆయనకి తెలియాలి. ఆయన పడే జాగ్రత్త ఆయన పడతాడు, కనీసం తెలియజేయాలి మనము జరిగింది ఏదో జరిగిపోయింది అని. ఆ ఋషి శిష్యుణ్ణి ఇచ్చి పంపించాడండి. అయ్యా రాజుగారికి చెప్పిరమ్మని పంపించాడు. శాప వృత్తాంతము విని పరీక్షిత్తు ఇట్లని చింతించెను, నేను ఇంకను కామక్రోధములు చావని వాడను. ఈ తక్షకుని విషాగ్ని నాకు వైరాగ్యము కలిగించుటకు విత్తనమగుగాక. చూడండి, బాధపట్టల్లా, ఏదో కాసేపు బాధపడి తర్వాత సర్దుకోవటం అట్లా కూడా కాదండి. తెలిసిన వెంటనే ఏమనుకున్నాడు, ఈ తక్షకుని విషాగ్ని నాకు వైరాగ్యము కలిగించుటకు విత్తనమగుగాక. అయ్యా నాకు వైరాగ్యం రావటానికి ఓ చక్కటి సాధనం ఇది, ఓ చక్కటి మార్గం ఇది అనుకుంటున్నాడు. ఇంకా చింతిస్తూ ఉన్నాడండి, ఇంకా ఆలోచన చేస్తున్నాడు. వేటకెందులకు పోయి తిని మునీంద్రుడు గాఢ సమాధిలో ఉండగా సర్పశవమును తెచ్చి వైచుటయ్యేలా, ఇది పాపము. ఎందుకయ్యా నేను సర్పశవాన్ని ఆయన మీద వెయ్యాలి, పాపం గదిది అనుకుంటున్నాడు. సూక్ష్మదృష్టితో పరిశీలించినచో చాలా సాహసము. నేనిట్టి పని చేయుట అనగా ఇది ఏదో దాటరాని దైవయోగము. నేను సాధారణంగా ఇట్లాంటి పని చెయ్యనే, చేశాను అంటే ఏంటి, ఇదేదో దాటరాని దైవయోగము. తప్పక వేగమే కీడు కలుగును, కీడు కలుగుతుంది నాకు, వేగమే కీడు కలుగుతుంది అని అనుకుంటున్నాడు. పాము విషమునకు ప్రాణములు పోయిన పోవుగాక, ఈ భూమియు రాజ్యభోగములను పోవుగాక, జీవితములు మెరపు తీగల వలె చెంచలములు. జీవితం ఎప్పటికైనా పోవాల్సిందేగా, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. అట్టి నా జీవితముపై ఆశచే ఈ మునికుమారునకు మరలా శాపమీయరాదు. కనుక ఎప్పటికైనా పోవాల్సిన జీవితంకి గురించి నేను బాధపడి ఆ మునికుమారుడికి తిరిగి శాపం ఇవ్వటం చేయకూడదు అట్లా అనుకుంటున్నాడు. అతడిచ్చిన శాపము మాత్రము వారింపరానిది. ఇదేం విత్డ్రా చేసుకునేటువంటి శాపం కాదు, శృంగి ఇచ్చినటువంటి శాపం. కారణమేమనగా రాజగర్వమున వనమునకు పోయి మునిని అవమానము చేసిన దోషము నాపై ఉన్నది. మునికుమారుడు తిట్టెనన్నచో వాని తప్పేమి? గోవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు పీడలు కావించిన పాపము పుట్టిన చోటు శాపఫలము జరగకుండా వారించుట ఎట్లు? కనుక గోవులకు కానీ, బ్రాహ్మణులకు కానీ, దేవతలకు కానీ పీడలు, వాళ్ళకి నష్టము, వాళ్ళకి కష్టము, ఆ కావించిన పాపం అనేది ఏదైతే ఉందో అది పుట్టిన చోట శాపఫలము జరగకుండా మనం వారించలేమండి. శాపఫలం జరుగుతుంది, అలాంటి చోట్ల శాపఫలం జరుగుతుంది. ఇట్లు భావించిన పరీక్షిత్తు శ్రీకృష్ణ భక్తితో కామక్రోధాదులను గెలిచినవాడు గనుక శృంగి చేసిన పనిలో దోషమున్నను తిరిగి శపింపక మానెను. ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, పరీక్షిత్తునకు హాని కలుగుట అనగా రాజ్య ప్రజలకు కీడు కలుగుట. కనుక శృంగి చేసిన దానిలో దోషమున్నది. వ్యక్తిగత భేదములకు కామక్రోధ ప్రేరితుడై లోకహితమును చెడగొట్టువాడు దోషి. కనుక ఇది వ్యక్తిగత భేదం అండి. చేసింది, తప్పు చేసింది ఎవరు? పరీక్షిత్తు మహారాజు. మరి కానీ పరీక్షిత్తును శపిస్తే ఏమవుతుంది? ఆయన చక్కగా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి రాజర్షి ఆయన.
ఆయనకి హాని కలిగించడం వల్ల మనం ఏం చేస్తున్నాము? ప్రజలకు హాని కలిగిస్తున్నాం, ప్రజలకి కీడు చేస్తున్నాం. మరి అట్లాంటి రాజును కోల్పోతే ప్రజలు ఎంత ఇబ్బందులు పడాలండి, ఎంత నష్టపోవాలి ప్రజలు. కనుక ప్రజలకి కీడు చేస్తున్నాం, ఇది అర్థం చేసుకోవాలి. శృంగి శాపం ఇచ్చేటప్పుడు నేను ఇస్తోంది శాపం పరీక్షిత్తునకు కాదు, తద్వారా రాజ్య ప్రజలకు కీడు కలిగిస్తున్నాను అనేటువంటిది అతను తెలుసుకోలేదండి. కనుక శృంగి చేసిన దానిలో దోషమున్నది. వ్యక్తిగత భేదములకు కామక్రోధ ప్రేరేపితుడై లోకహితమును చెడగొట్టువాడు దోషి. లోకహితాన్ని చెడగొడుతూ ఉన్నాడు. వ్యక్తిగత భేదాలకి కామక్రోధాలకి లోనయ్యి వ్యక్తిగత భేదాలని చూసుకుంటూ లోకానికి హితం చేసేటువంటి ఆ వస్తువేదో దాన్ని చెడగొడుతూ ఉన్నాడండి. మునికుమారుడు చేసిన శాపము తక్షకుడు విన్నట్ట తక్షకుడు. ఈ మునికుమారుడు శృంగి చేసినటువంటి శాపం, తక్షకుడి కాటుతో నువ్వు చచ్చిపోతావు అన్నాడు కదండి. వారం రోజుల్లో తక్షకుడి కాటుతో నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు కాబట్టి ఆ తక్షకుడు విన్నాడు. సమయమునకై వేచి ఉండెను. అప్పటి నుండి 7వ నాడు తాను మరణింతునని తెలిసిన రాజు భూలోక స్వర్గలోక భోగములను సన్యసించెను. పరీక్షిత్తు మహారాజుకి తెలిసింది, ఇంకా 7 రోజుల్లో నేను జీవితం చాలిస్తూ ఉన్నాను అని తెలిసిందండి. ఇంకా ఆ తెలిసినటువంటి రాజటండి భూలోక స్వర్గలోక భోగాలను సన్యసించెను అన్నారు. ఇక్కడ మాస్టర్ మనకి వివరణ చెప్తున్నారండి. భూలోక సుఖములు అనగా విలువైన వస్తువులు, స్త్రీలు మున్నగునవి, అంటే భౌతిక సంబంధమైనవి కదండి ఇవన్నీ. విలువైన వస్తువులు, డబ్బులు, బంగారము, స్త్రీలు, ఇవన్నీ భూలోక సుఖాలటండి. స్వర్గలోక సుఖములు అనగా తాను చేసిన యజ్ఞయాగాది క్రతువుల వలన కలిగిన మహిమలు మొదలగునవి. సామాన్యమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేశాడు ఆ పరీక్షిత్తు మహారాజు. మరి దానివల్ల ఆయనకి ఏవో మహిమలు వస్తాయి. ఆ మహిమల ద్వారా అతను కావాలనుకుంటే కనుక సర్పాలను చంపగలడండి, విషములను హరింపగలడు. ఒకవేళ సర్పం కాటేసినా కూడా విషాన్ని హరింపగలడు. మున్నగు మహిమలు కూడా ఉండును. కనుక మహిమలంటే ఏంటి? అందు సర్పములను చంపగలుగుట, విషములను హరింపగలుగుట, మున్నగు మహిమలు కూడా ఉండును. వాని వైపునకు పరీక్షిత్తు మనస్సు ఆశించలేదు అంటున్నారు. భూలోక సుఖాలను విడిచాడు, స్వర్గలోక సుఖాలని కూడా విడిచాడంటే మహిమలను కూడా విడిచాడు. మహిమల ద్వారా కావాలనుకుంటే ఆ తక్షకుడిని చంపవచ్చు, లేదా ఆ తక్షకుడి విషాన్ని హరింపవచ్చు. అట్లా చేద్దామని కూడా ఆయన మనస్సు అనుకోలేదుటండి. రాజ్యము విడిచి నిరాహార దీక్ష సంకల్పించుకొనెను. రాజ్యాన్ని విడిచిపెట్టిన నిరాహార దీక్ష చేయాలనుకున్నట్ట. తులసీ దళములతో అర్చించిన విష్ణుమూర్తి పాదరేణువుల కన్నా పవిత్రమైనది గంగా ప్రవాహము. దిక్పాలకులకు కూడా సౌభాగ్యము కలిగించి కలిదోషములను పోగొట్టును. అట్టి గంగా ప్రవాహము మధ్యమున అతడు నివాసమేర్పరచుకొని మరణమునకు ఎదురుచూచుచు ప్రాయోపవేశము చేసెను. గంగానది మధ్యలో నివాసం ఏర్పరచుకున్నాడు. గంగా ప్రవాహ మధ్యలో, నది మధ్యలో కాదండి, గంగా ప్రవాహ మధ్యంలో అతడు నివాసం ఏర్పరచుకొని మరణానికి ఎదురు చూస్తూ ప్రాయోపవేశం చేశాడు. మనస్సులో తత్తరము లేక ప్రశాంతి వహించి మౌనమున చిత్తము గోవిందుని పాదములపై చేర్చి సంగము నుండి విమోచనము చెందెను. ఇట్లు విష్ణుమూర్తి చరణము వందనము చేయుచు సంతుష్టిలో మునిగిన మనస్సు కలవాడై విష్ణుపాదమున పుట్టిన గంగలో ప్రాయోపవేశము చేసినను వార్త ఋషులకు తెలిసినది. అదిగో పరీక్షిత్తు మహారాజు ప్రాయోపవేశం చేశాడు. విష్ణుమూర్తి చరణములకు వందనము చేయుచు సంతుష్టిలో మునిగిన అంటున్నారు ఇక్కడ. సంతుష్టిలో మునిగిన మనస్సు కలవాడై, ఏమన్నా దుఃఖంతో ఉన్నాడా? అయ్యో నేను చనిపోతున్నానే ఇంకే ఉంది అని ఏడుస్తూ ఉన్నాడా? కాదటండి, సంతోషంలో ఉన్నట్ట. ఎందుకని? విష్ణుమూర్తి చరణములకు వందనం చేయుచు సంతుష్టిలో మునిగిన మనస్సు కలవాడై విష్ణుపాదమున పుట్టిన గంగలో ప్రాయోపవేశము చేసినను వార్త ఋషులకు తెలిసింది. కనుక విష్ణు స్మరణలో ఉన్నాడు కాబట్టి సంతోషంలో ఉన్నాడు. ఈ ఋషులకు తెలిసిన వెంటనేటండి ఆ ఋషులందరూ చక్కగా శిష్య సమేతులై వచ్చారట. ఏ ఋషులు వచ్చారు మనకి చెప్తూ ఉన్నారు ఇక్కడ. వెంటనే అత్రి,
విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వశిష్ఠుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, గౌతముడు, కశ్యపుడు, కవశుడు, కణ్వుడు, అగస్త్యుడు, వ్యాసుడు, పర్వతుడు, నారదుడు అచ్చటికి వచ్చిరి. చూడండి, ముఖ్యమైన ఋషులందరూ వచ్చేసారు మనకి. ఇంకను బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు, కాండర్షులైన అరుణుడు మొదలగు వారు శిష్య సమేతులై వచ్చిరి. కాండ ఋషులు అని అంటే అండి, వేదములను కాండలుగా విభజించి ఒక్కొక్క కాండమును ఒక్కొక్క గురుకులమున అభ్యసింపచేయ ఏర్పాట్లు కలవారు. కాండ ఋషులు అంటే వేదాలని కాండలుగా విభజిస్తారు, ఒక్కొక్క కాండమును ఒక్కొక్క గురుకులమున అభ్యసింపజేస్తారండి. దాని సంబంధమైన ఏర్పాట్లు కలిగినటువంటి వాళ్ళు ఈ కాండ ఋషులు. వీరందరూ లోకములను పవిత్రము చేయువారు. వారి రాక వలన తీర్థములు పుణ్యతీర్థములగును. అట్టి వారికి ఎదురు వచ్చి దండ ప్రణామము చేసి కూర్చుండబెట్టెను. పరీక్షిత్తు మహారాజు వాళ్ళకి ఎదురెళ్ళేట దండ ప్రణామం చేసేటండి. చక్కగా వాళ్ళని కూర్చుండబెట్టాట. పరీక్షిత్తు సభకు నమస్కారము చేసి ఆనంద భాష్పములతో చేతులు జోడించి తన వృత్తాంతమును ఇట్లు చెప్పెను. వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కారం చేశాడు. కూర్చుండబెట్టి వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు అన్నీ ఏర్పాట్లన్నీ అయిపోయాక వాళ్ళకి నమస్కారం చేశాడండి. నేను కోపమునకు లొంగిపోయి ఋషి మెడలో చచ్చిన పాము నుంచిన దారుణ స్వభావము కలవాడను. అయ్యా, బలానవాడు నాకు శాపం ఇచ్చాడు అని వాణ్ణి తిట్టట్లేదండి, వాణ్ణేమంటల్లా, తనను తానే చెప్పుకుంటున్నాడు. నేను దారుణ స్వభావం కలవాడిని అంటున్నాడు. తన గురించి తాను అనుకుంటున్నాడు కానీ ఎదుటి వాళ్ళని ఏమంటల్లా పాపం. మదించిన పాపిని తమరు పాపములను గడ్డి పరకలకు అగ్నిహోత్రములు. అయ్యా, పాపములు అనేటువంటివి గడ్డి పరకలు అని అనుకుంటే కనుక మీరు ఎట్లాంటి వాళ్ళు? ఆ గడ్డికి పరకల పాటి అగ్నిహోత్రాలు మీరు. అంటే ఏంటి? ఈ పాపములను దహించి వేయగలిగినటువంటి శక్తి కలవాళ్ళయ్యా మీరు అని అంటూ ఉన్నాడు. ఆ ఋషులని నమస్కారం చేసి ఋషులతో చెప్తున్నాడండి, నన్ను దయచూసి నా పాపము తొలుగు మార్గమును చెప్పుడు. రాజులను పవిత్రము చేయునవి బ్రాహ్మణుల పాదరేణువులు. మీ చరణరేణువులు నా దేహమునకు సోకుటచే నా పాపమంతయు నశించినది. ధన్యుడనైతిని. దేనిని ఆచరించినా సూటిగా ముక్తి కలుగునో దానిని నాకు ఉపదేశించుడు. అయ్యా, ముక్తికి కలిగేటువంటి విధానం ఏంటో చెప్పండి అయ్యా. దేన్ని ఆచరిస్తే సూటిగా ముక్తి కలుగుతుంది, దాన్ని నాకు ఉపదేశించండి అంటున్నాడు. భయంకరమైన సంసార తాపమునందు నిలిచియున్న నాకు తక్షకుని విషము ముక్తికి కారణమైనది. మనం ఏదైనా కష్టం వస్తే కుంగిపోతామండి. అయ్యో, ఈ కష్టం వచ్చిందని మనం ఏడుస్తాము, కంగారు పడతాం, ఆందోళన చెందుతాం, అన్నీ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, పరీక్షిత్తు మహారాజు ఏమంటున్నాడు? ఈ తక్షకుని విషము అంటే అది కష్టమే కదండి, పెద్ద కష్టం. మన దృష్టితో ఆలోచిస్తే చాలా పెద్ద కష్టం. ఆయన కష్టం అనుకోవట్లా, ముక్తికి కారణమైనది అంటున్నాడండి. నాకు మోక్షం రావటానికి ఒక చక్కటి కారణం దొరికిందయ్యా అంటున్నాడు. నాకు అహంకారము పోలేదు కనుక బ్రాహ్మణ శాపము రూపమున విష్ణువు నాకు సంగమును తొలగించెను. అహంకారం పోలేదు. అందువల్ల శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు? ఆ బ్రాహ్మణ శాపం రూపంలో నాకు సంగమును తొలగించాడు. పాము విషమునకు శరీరమును అర్పింతును. దానిని గూర్చి నేను బాధపట్టలేదు. ఏం బాధేం లేదయ్యా, పాము విషం ఉంది కదా, ఆ పాము విషంకి శరీరాన్ని అర్పించేస్తా, నాకేం బాధలేదు. ఈశ్వర సంకల్పము నేడు మారదు. ఎందుకు తాపత్రయం? మనం తాపత్రయపడతాం. భగవత్ సంకల్పం ఏదో అది జరుగుతుంది, కానీ ఇట్లా జరగాల్సిందే, ఇట్లానే జరిగి ఉండకూడదా, ఇట్లా జరిగితే బాగుండు అని మనం తాపత్రయపడతామండి. తాపత్రయం అక్కర్లా. ఎందుకని? ఈశ్వర సంకల్పం ఏదో అది జరుగుతుందయ్యా. భగవత్ సంకల్పం ఉన్నది జరుగుతుంది. దానికి అయ్యో ఇట్లా జరిగి ఉండకుండా ఉండాల్సిందే, ఇట్లా జరిగితే బాగుండేదే, దీన్ని ఇట్లా మార్చటం ఎట్లా, ఎందుకయ్యా కంగారు అంటున్నాడు పరీక్షిత్తు మహారాజు. ఈశ్వర సంకల్పము నేడు మారదు. నేను కోరినది ఒక్కటే.
అయ్యా భగవత్ సంకల్పం ప్రకారం వారం రోజులు ప్రాణాలు వదిలేయాలి, వదిలేస్తా, అది పెద్ద నేనేం బాధపట్టాలి, దానికేం కంగారు లేదు. కానీ నేను కోరుకునేది ఒకటి ఉందయ్యా, నేను కోరినది ఒక్కటే అంటున్నాడండి. ఏమిటి ఆ కోరినది? ఆయన రాబో జన్మలన్నిటి యందును విష్ణు స్మరణ యందు ఆసక్తియు, విష్ణుని గూర్చిన పలుకులు వినుట యందు అభిలాషయు, విష్ణుని పాదపద్మములు సేవించు అవకాశమును మీరు నాకు ప్రసాదింపుడు. ఆ ఋషులకు నమస్కారం చేసి చెప్తున్నాడండి, నాకు ప్రసాదించండి అయ్యా. మీరు ఏం ప్రసాదించాలి? రాబోయే జన్మలన్నింటిలో కూడా విష్ణు స్మరణ యందు ఆసక్తి కలిగి ఉండాలి, విష్ణుని గురించిన పలుకులు వినుట యందు ఆసక్తి అభిలాష ఉండాలి. అంటే భగవంతుడి గురించి ఎవరైనా చెప్తుంటే వాళ్ళ మాటలు వింటలేందు నాకు కోరిక ఉండాలి, అభిలాష ఉండాలి. విష్ణుని పాదపద్మములు సేవించు అవకాశము, అదిగో అవి ప్రసాదించండి అయ్యా నాకు అంటున్నాడండి. మనస్సునకు దేవుని స్మరణ చేయవలనను కుతూహలము లేనిచో మిగిలిన సాధనలేవియు సాధ్యము కాదు. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, మనస్సుకి భగవత్ స్మరణ చేయాలి అనేటువంటి కుతూహలం ఉండాలండి. అది లేకపోతే నువ్వు ఎన్ని సాధనలైనా చెయ్యి, మిగిలిన సాధనలు ఏవి సాధ్యం కాదు. ఆ సాధనలు సాధ్యం కావటండి. ఇంకేమన్నా సాధనలు చేద్దామనుకున్నా అవి సాధ్యం కాదుటే. ఎప్పుడు సాధ్యమవుతాయి? మనస్సునకి దేవుని స్మరణ చేయవలనను కుతూహలము ఉండాలి, ఉన్నప్పుడు సాధ్యమవుతాయి అంటున్నారు. అట్టి మనస్సు కావలనని కోరుటయే ఉత్తమమైన లక్షణము. కనుక మనస్సు భగవత్ స్మరణ కావాలని కోరాలి. ఆ కోరటం అనేటువంటిది ఉత్తమమైన లక్షణం. మంచి వస్తువులను కోరుట కన్నా అవి నచ్చునట్టి స్వభావమును కోరుట ముఖ్యము. ఈ 7 దినములను గోవిందుని మీది పాటలు పాడుడు. పరీక్షిత్తు మహారాజు ఋషులతో చెప్తూ ఉన్నాడు, ఈ 7 రోజులు కూడా చక్కగా గోవిందుని మీద పాటలు పాడండి. విష్ణు భక్తుల కథలే సంభాషణ చేయండి. విష్ణు భక్తులు భగవంతుడి గురించి చెప్పుకోవటం మాత్రమే కాకుండా భగవద్భక్తులు ఉన్నారు, చక్కగా వాళ్ళ కథలు చెప్పుకుందాం అంటున్నాడు. వాళ్ళ కథలే సంభాషణ చేయండి, మీరు చెప్పండి వాళ్ళ కథలు అంటున్నాడు. శాస్త్ర చర్చలు మున్నగునవి వలదని భావము. ఇంకేదో శాస్త్ర చర్చలు, ఇంకేదో అనవసరమైన అక్కర్లేని విషయాలు, ప్రసంగములు, ఇవన్నీ అనవసరమయ్యా. వేరే శాస్త్ర చర్చలు వద్దు మనకి. విష్ణు భక్తుల కథలు, గోవిందుడి మీది పాటలు పాడుడు అంటున్నారు. ఈ 7 దినములలో నాకు కళ్యాణము సిద్ధించున్నట్లు చూడుడు అని అన్నాడండి. ఈ 7 రోజుల్లో నాకు కళ్యాణం జరిగేటట్లు చూడండి. కళ్యాణం అంటే అండి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, కళ్యాణము అనగా పరమశుభము. మామూలు శుభం కాక పరమశుభం అటండి. దేవుని స్తుతించే వాక్కులను వేదమున కళ్యాణి వాక్కులు అందరూ. భగవంతుడిని స్తుతించే వాక్కులు ఉన్నాయి వేదంలో. వాటికి ఏం పేరు పెట్టారు? ఆ భగవంతుడు స్తుతించే వాక్యములకు వేదములో ఏం పేరు పెట్టారంటే కళ్యాణి వాక్కులు అని పేరు పెట్టారటండి. ముక్తి మార్గము నాకు చూపుడు అని అంటూ ఉన్నాడు పరీక్షిత్తు మహారాజు ఋషులతో. ఈ గంగను దర్శించిన వారికి ఈమె సూటిగా ముక్తి మార్గమునకు పంపునట. ఈమె నా యందు ప్రసన్నమగుగాక. గంగానదంటే సామాన్యమైనటువంటిదండి. ఆ గంగానదిని దర్శించిన వాళ్ళకి సూటిగా ముక్తి మార్గానికి తీసుకెళ్తుందట ఈ గంగమ్మ తల్లి. సూటిగా ముక్తి మార్గానికి పంపిస్తుందటండి ఈ గంగమ్మ తల్లి ఆ తల్లిని దర్శించిన వాళ్ళని. అందువల్ల అటువంటి గంగమ్మ తల్లి నా యందు ప్రసన్నమగుగాక అంటున్నాడు పరీక్షిత్తు మహారాజు. రాబోవు జన్మలన్నిటి యందు విష్ణుపాదముల యందు భక్తి సుజనత్వము నాకు కలుగుగాక. ఋషిని అవమానించుట తన సుజనత్వమునకు భంగము కొనగా సుజనత్వము గూర్చి హెచ్చుగా తపించుచున్నాడు. రాబో జన్మలన్నిటిలో యందు విష్ణుపాదముల యందు భక్తి కావాలి నాకు అని ఊరుకోవచ్చు కదండి. కాదు, సుజనత్వము కావాలి అంటున్నాడు. సజ్జనత్వము. ఎందుకండి సుజనత్వం గురించి బాగా తప్పిస్తూ ఉన్నాడంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఋషిని అవమానించుట వలన తన సుజనత్వమునకు భంగము జరిగినది కనుక సుజనత్వమును గూర్చి హెచ్చుగా తపించుచున్నాడు అన్నారండి మాస్టారు. ఇట్లు పలికి గంగానది దక్షిణ తీరము వైపున తూర్పు కొసలుగా దర్భలను పరుచుకొని తాను ఉత్తర దిక్కు ముఖమై కూర్చుండెను. తన కుమారుడగు జనమేజయుని రప్పించి రాజ్యభారమును సమర్పించెను.
మనస్సును సంసారము నుండి తప్పించి విష్ణువునకు అప్పగించెను. కుమారుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని ఇప్పించాడండి. జనమేజయునికి రాజ్యభారాన్ని సమర్పించేశాడు. మనస్సుని సంసారం నుండి తప్పించి విష్ణువునకు అప్పగించాడు. చూడండి ఎంత ముఖ్యమైనటువంటి విషయం. ఇక మనస్సులో ఇతర వ్యాపకాలు, ఇతర ప్రసంగాలు ఇవేమి లేవు. ఇంకా విష్ణువుకు అప్పగించేశాట. ఆ సమయమున గగనము నుండి దేవతలు మెచ్చి పుష్పవర్షము కురిపించి దేవదుందువులు మ్రోయించిరి. సభాశీలులైన ఋషులు ఇట్లు పలికిరి: రాజోత్తమ, నీ చరిత్రము మహాచిత్రము. ఋషులంటూ ఉన్నారండి, అయ్యా నీ చరిత్ర మహాచిత్రం. మీ తాతలు తపోధనులు, వారు విష్ణువు యొక్క సామీప్యమును కోరి రత్నమయ సింహాసనములను విడిచి నడిచిపోయిరి. పాండవులు భగవత్ సామీప్యాన్ని కోరారు వాళ్ళు. అందువల్ల రత్నమయ సింహాసనములు, సామాన్యమైన సింహాసనాలు అవి, వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నీవు నారాయణ ధ్యానమునందు సాటి లేనివాడవు. నీవి దేహము విడిచి శోకము లేనిది, బాధ లేనిది, రజోదోషము లేనిది అయిన లోకమును సర్వసమత్వముతో చేరినంత వరకు మేమిచ్చటనే ఉండి నీ మాటలు వినుచు నీ దివ్య ప్రచారములు చూచుచుండెదము. నువ్వెక్కడికి చేరతావయ్యా అనేటువంటిది వాళ్ళు చెబుతూ ఉన్నారండి ఋషులు. నువ్వు చక్కటి లోకం చేరతావు. ఎక్కడికి చేరతావు? శోకము లేనిది, బాధ లేనిది, రజోదోషము లేనిదైన లోకమును సర్వసమత్వముతో చేరతావయ్యా నువ్వు. అట్లా చేరేంతవరకు మేము ఇక్కడే ఉంటాం. ఉండి ఏం చేస్తాం? నీ మాటలు వింటాం, నీ దివ్య ప్రచారములు చూస్తూ ఉంటామయ్యా. మేము ఇక్కడే ఉంటామయ్యా అప్పటి వరకు. నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతావు కనుక ఆ వెళ్ళే వరకు మేము ఇక్కడే ఉంటామయ్యా అంటున్నారు ఋషులు. ఇక్కడ మాస్టర్ వివరణిస్తూ ఉన్నారండి. రజోగుణము లేని లోకమనగా మోక్షస్థితి. కనుక నువ్వు రజోగుణం లేని లోకానికి వెళ్ళిపోతావు అంటే ఏంటి? మోక్షస్థితికి వెళ్ళిపోతావయ్యా నువ్వు. దీనినే విరజ అనియు వైరాజమైన లోకమనియు వేదములు కీర్తించును. రజోగుణం లేని లోకాన్ని అటండి వేదములు ఏం చెబుతున్నాయి? విరజ అనియు వైరాజమైన లోకమటండి అంటున్నాయిట వేదాలు. చిట్ట చివరి క్షణములలో పరీక్షిత్తు దృష్టి చెదరకుండుటకు వారందరూ సంకల్పించి దీక్ష వహించిరి. వీళ్ళందరూ ఋషులందరూ సంకల్పించారు. ఋషులందరూ సంకల్పిస్తే ఇంకా కాంది ఏముందండి ఇంకా. కనుక చిట్ట చివరి క్షణాల్లో పరీక్షిత్తు దృష్టి చెదరకూడదు. చక్కగా భగవంతుడికి మనస్సును అప్పగించాడని చెప్పుకున్నాగా ఇప్పుడే మనం. అందువల్ల ఆయన దృష్టి చెదరకుండుటకు వాళ్ళందరూ కూడా సంకల్పించి దీక్ష వహించారట. ఆ 7 రోజులు పరీక్షిత్తు దీక్ష వహించటం కాదు, ఋషులు కూడా అందరూ చక్కగా దీక్ష వహించారటండి. ఇట్లు పక్షపాతము లేని చక్కని పలుకులు పలుకుచున్న ఈ ఋషులందరూ 3 లోకములకు పైనున్న సత్యలోకమున వెలుగుచున్న వేదములే ఆకారము ధరించి ఉన్నట్లుగా ఉన్నారటండి. ఎంత చక్కటి మాట చూడండి. ఈ ఋషులు ఎట్లా ఉన్నారట? వేదములు ఆకారం ధరించి ఉన్నయ్యా అన్నట్లుగా ఉన్నారటండి. పక్షపాతము లేని చక్కటి పలుకులు పలుకుచూ ఉన్నారట. ఈ ఋషులందరూ 3 లోకములకు పైనున్న సత్యలోకమున వెలుగుచున్న వేదములే అన్నట్లుగా ఉన్నారటండి. 3 లోకములకు పైనున్న సత్యలోకం అంటే దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి. భూలోకము, భువర్లోకము, స్వర్లోకము అనునవి 3 లోకములు. మనకి 3 లోకాలంటే ఏంటండి? భూలోకము, భువర్లోకము, స్వర్లోకము. అందు మొదటిది భౌతికము. భూలోకము అంటే భౌతికమండి, ఫిజికల్ ప్లేన్. రెండవది తరంగమయము, మూడవది తేజోమయము. అవండి 3 లోకాలు. భౌతికమైనటువంటిది ఒక లోకము, తరంగమయమైనటువంటిది 2వ లోకము, తేజోమయమైనటువంటిది 3వ లోకము. వీనికి ఆవలయున్న సత్యలోకము నుండి ఇవి పుట్టుచూ పోవుచుండును. కనుక సృష్టిలోని ధర్మములన్నీ సత్యలోకమున శాశ్వతములుగా ఉండును. సృష్టిలోని ధర్మాలన్నీ కూడా ఆ సత్యలోకంలో శాశ్వతంగా ఉంటాయి. అచ్చట ఉన్న ఈ శాశ్వత ధర్మముల సమూహమును వేదములందరూ. కనుక సత్యలోకంలో శాశ్వతంగా ఉంటాయి ఈ ధర్మాలు అని అన్నారు కదండి.
అక్కడ ఉన్నటువంటి ఆ శాశ్వత ధర్మాల సమూహాన్ని వేదములు అంటారట. ఆ వేదముల రూపముల వలె ఈ వచ్చిన ఋషులందరూ కూర్చుండిరి. వేదము చక్కగా రూపుదాల్చిందా అన్నట్లుగా ఈ ఋషులందరూ కూర్చున్నారట. అట్టి ఋషులకు నమస్కరించి అతడిట్లా నేను అలాంటి ఋషులందరికీ చక్కగా నమస్కారం చేసి పరీక్షిత్తు మహారాజు చెప్తూ ఉన్నాడు. 7 దినములలో మోక్షము చెందుట, సంసారము విడిపోవుట ఎట్లు సాధ్యమగునో దానిని గూర్చిన వేదవాక్యములను ఉపదేశింపుడు. మీరు ఆనందము అనుభవించిన వారు, పరబ్రహ్మమును బోధపడునట్లు చేయగల కళకు పారము చూచినవారు, ఆత్మకాంతిచే అజ్ఞానము తొలగినవారు, పూజనీయులు, దయాస్వభావము కలవారు, మనస్సులో దాగి ఉన్న సమస్త విషయములు మీకు కనిపించును. 7 దినములలో మోక్షమునకేగడు మార్గమెట్లో వివరింపుడు. అతని మాటలు విని ఋషులందరూ ప్రత్యుత్తరమునకై తమలో తాము విమర్శించుకొనుచుండిరి. కనుక పరీక్షిత్తు మహారాజు అడిగాడు, 7 దినాల్లో మోక్షానికి ఎగేటువంటి మార్గము ఏంటో చెప్పండి అయ్యా అని అడిగాడు. అప్పుడు ఆ ఋషులందరూ కూడా ఆ పరీక్షిత్తు మహారాజుకి సమాధానం చెప్పడం కొరకు తమలో తాము విమర్శించుకుంటూ ఉన్నారట, చర్చించుకుంటూ ఉన్నారట. ఇంతలో ఒక చక్కని అవధూత మూర్తి దైవయోగమున వారి ఎదుట సాక్షాత్కరించెను. అక్కడ ప్రత్యక్షమయ్యాటండి. అవధూత మూర్తి ప్రత్యక్షమయ్యాట. ఎటువంటి వాడండి ఆ అవధూత మూర్తి అంటే గనక, ప్రతి క్షణము పరబ్రహ్మమును చూచిన మనస్సు పరవశత్వము చెందగా బాహ్య ప్రపంచమును మరచియున్నాడు. ఎప్పుడూ ఆనంద స్థితే, పరవశత్వము చెందినటువంటి స్థితి అటండి. ఎందుకండి ఆయనకి పరవశత్వము? ప్రతి క్షణము పరబ్రహ్మమును చూచిన మనస్సు అటండి ఆయనది. ఆ పరబ్రహ్మము చూచిన మనస్సు చూచటం వల్ల మనస్సు పరవశత్వం చెందగా బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయినటువంటి వాడు. బాహ్య ప్రపంచము కాక పరబ్రహ్మమే అతనికి కనిపించును. బాహ్య ప్రపంచం మరిచిపోవటం అంటే అర్థం ఏంటంటే అండి, బాహ్య ప్రపంచం కనిపించదు, అక్కడ కూడా పరబ్రహ్మమే కనిపిస్తాడు ఆయనకి. పద్మముపై తుమ్మెదులు తిరుగుచున్నట్లు మొగమున నల్లని ముంగురులు కదులుచున్నవి. ఎట్లా ఉన్నాడయ్యా ఆయన అంటే గనక, చక్కగా నల్లటి ముంగురులు కదులుతూ ఉన్నాయట. మాయను తన యందు ఒక భాగముగా లీనము చేసుకొనున్నట్లు దిగంబరుడై నడిచి వచ్చుచున్నాడు. దిగంబరంగా నడిచి వస్తూ ఉన్నట్టండి. మాయను తన యందు ఒక భాగంగా లీనం చేసుకున్నాడా అన్నట్లుగా ఉన్నాడు. ఇతడు నడుచుచుండగా పిల్లలు నవ్వుచు వెనక పరిగెత్తుదురు. అతడు నడుస్తూ ఉంటేటండి, పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు నవ్వుతూ పరిగెడతారట అతని వెనకాల. ఆ దృశ్యము ఇతనికి సంగము లేదని పంచభూతములు ఘోషించుచున్నట్లుగా ఉండును. ఈ పిల్లలు నవ్వుతూ ఉంటే, ఈయన వెనకాల పరిగెత్తుతూ ఉంటే ఆ దృశ్యం ఎట్లా ఉంటుందయ్యా అంటే కనుక, అదిగో పంచభూతములు ఘోషిస్తూ ఉన్నట్లు ఉంటుందట. ఏమి ఘోషిస్తూ ఉన్నాయి పంచభూతములు? ఇతనికి సంగము లేదు అనేటువంటి విషయాన్ని ఘోషిస్తూ ఉన్నటువంటి, అన్ని సంగములను, అన్ని బంధములను, వాటికి అతీతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, ఏ బంధము లేనటువంటి వాడు, ఏ సంగము లేనటువంటి వాడు అనేదాన్ని పంచభూతాల్ని ఘోషిస్తున్నాయ్యా అన్నట్లుగా ఉంటుందట ఆ దృశ్యం. పిల్లల నవ్వులు, మాస్టర్ చెప్తూ ఉన్నారండి, పిల్లల నవ్వులు ఇతనికి వినిపించవనియు, అందును విష్ణువునే చూసుననియు, ఈ దృశ్యము వలననే ఇతనికి సంగము లేదని తెలియననియు భావము. పిల్లల నవ్వుల్లో కూడా విష్ణువునే చూస్తాడు, అందువల్ల ఇతనికి సంగం లేదు అని అంటున్నారు. పాదముల నుండి శిరస్సు వరకు అతి మనోహరమైన మూర్తి కలవాడు. చక్కటి మనోహరమైన మూర్తి కలవాటండి. తనకేమిచ్చనని లోకులపై ఎప్పుడూ కోపింపడు. ఎవ్వరిని ఏదియూ కోరడు. ఆయన ఏది కోరట్టండి, ఆయనకి ఏం అక్కర్లేదు కూడా. 10 మంది చేరిన చోట ఇందేమున్నదో అని చూడడు. 10 మంది ఓ చోట చేరితే నాలాంటి వాడేంటి కుతూహలంగా పోయి చూస్తాడు, ఏంటబ్బా వీళ్ళందరూ కూడారు, ఎందుకబ్బా, ఏమైందబ్బా అని కుతూహలంతో అక్కడికి వెళ్తాడు. ఆయనకు ఆ కుతూహలం లేదుటండి. 10 మంది చేరిన చోట ఇందేమున్నదయో అని చూడడు. చర్చలు జరుగు చోట మాట్లాడడు. ఏమైనా చర్చలు పెట్టుకుంటున్నారు, దేవుడు ఉన్నాడా లేడా చర్చలు పెడుతున్నారు కదండి. ఇప్పుడు రకరకాలుగా టీవీలలో కూడా పెడుతున్నారు చర్చలు.
ఏవో లౌకికమైన చర్చలు కాదు, ఆధ్యాత్మికపరమైన చర్చలు కూడా పెడుతూ ఉన్నారు. అట్లాంటి చర్చలు జరిగే చోట మాట్లాడటండి. దైవము వలన లభించిన దానికి తృప్తి చెందును. దైవము వలన ఏది లభిస్తే దానికి తృప్తి చెందుతాట. ఆ రోజు 2 అరటిపళ్ళు ఉన్నాయి, ఆ 2 అరటిపళ్ళతోనే తృప్తి చెందుతాడు. భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి తృప్తి చెందుతాట. లేదు ఈరోజు అసలు ఏమీ దొరకలేదు, ఈరోజు అసలు భోజనమే లేదు, ఏం పర్వాలా, ఇది కూడా భగవత్ ప్రసాదమే, ఏముంది అక్కడ. దైవము వలన లభించిన దానికి తృప్తి చెందును. పలు తావులలో తన నేర్పులు చూపక తెలియని వాని వలె చూచుచుండును. నా అంతటి వాడు లేడు, నేను మహా స్కిల్డ్ పర్సన్ని, ఇదిగో చూసుకోండి అని తన నేర్పులు చూపక తెలియని వాని వలె చూచుచుండును. మహానుభావులు ఎట్లా ఉంటారో చూడండి. తెలియని వాని వలె చూస్తూ ఉంటాట. మనకు కూడా ఎదురవుతూ ఉంటారండి అనేక మంది. మనం జాగ్రత్తగా పరిశీలించాలి. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధిలో కూడా చెప్పుకున్నాం, పరమ గురువులు మహానుభావులు సామాన్యంగా ఉంటారట. మన మధ్యలోనే అట్లాంటి వాళ్ళు కూడా ఉండుండొచ్చు, మన ఇరుగు పొరుగులోనో ఎక్కడో. జాగ్రత్తగా గమనిస్తే మనం వాళ్ళు కనిపించరు, వాళ్ళు సామాన్యంగా తిరుగుతూ ఉంటారు, అతి సాధారణంగా ఉంటూ ఉంటారు. నాకు ఈ టాలెంట్ ఉందయ్యా, నాకు ఈ గొప్పతనం ఉందని వాళ్ళు ఏం ముందుకు రారు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు, ఆ అవధూతమూర్తి వచ్చినటువంటి అవధూతమూర్తి ఎట్లా ఉన్నట్ట, పలు తావులలో తన నేర్పులు చూపక తెలియని వాని వలె చూస్తూ ఉంటాట. ఇక్కడ మాస్టర్ వివరణిస్తూ ఉన్నారండి. ఇవి మోక్షము సాధించు వారికి తప్పనిసరి అయిన లక్షణములు. అదిగో అవ్వండి మోక్షము కావాలనుకునేటువంటి వాళ్ళ లక్షణాలు, మోక్షము సాధించు వారికి తప్పనిసరి అయిన లక్షణములు అంటున్నారు. ఏంటంటే ఆ లక్షణాలు మనకి మళ్ళీ మనం చెప్పుకుందాం. తనకేమిచ్చినని లోకులపై ఎప్పుడునూ కోపింపడు, ఎవరిని ఏదియూ కోరడు, 10 మందిని చేరిన చోట ఇందేమున్నదో అని చూడడు, చర్చలు జరుగు చోట మాట్లాడడు, దైవము వలన లభించిన దానికి తృప్తి చెందును, పలు తావులలో తన నేర్పులు చూపక తెలియని వాని వలె చూచుచుండును. ఇవి సుఖమహర్షి సుఖయోగి గురించి భాగవతంలో చెప్పినటువంటి మాటలు. దీనికి మాస్టర్ ఇస్తున్నటువంటి వివరణ, అయ్యా ఇవి మోక్షము సాధించు వారికి తప్పనిసరి అయిన లక్షణములు. చర్చలలోనికి దిగినచో వ్యక్తులు భగవంతుని స్మరణ నుండి పట్టుదలలకు దిగుదురు. దేవుడున్నాడా లేడా అని చర్చ ఉంది, మనం ఆ చర్చలో పాల్గొన్నాం అనుకోండి, భగవత్ స్మరణ నుండి మనం ఏం చేస్తాము, పట్టుదలకి దిగుతాంట. ఎచ్చటనైనా కొందరు చేసుకొనుచున్న ప్రసంగములతో తప్పులుండి తనకు వాని వివరములు తెలిసినను వారు తమ చర్చలతో తృప్తి చెందుచున్నప్పుడు తలదూర్చరాదు. ఎక్కడైనా కూడా కొంతమంది చేసుకుంటున్నటువంటి ప్రసంగాల్లో తప్పులున్నాయనుకోండి, ఆ తప్పులున్నాయి కానీ వాటి వివరాలు ఏంటో మనకి తెలుసు అనుకోండి, తెలుస్తున్నా వాళ్ళు వాళ్ళ చర్చలతో వాళ్ళు తృప్తి చెందుతున్నారు. అలాంటప్పుడు మనకేం పని, మనం తలదూర్చకూడదుట. అనగా ఆర్తి, భక్తి తాత్పర్యములు, ఆస్తిక్యము లేని చోట తనకు సత్యమని తెలిసిన దానిని వివరించినను లెక్క చేయరు. వాళ్ళకి ఆర్తి లేదు, భక్తి తాత్పర్యాలు లేవు, ఆస్తిక్యం లేదు, వాళ్ళు ఏదో చర్చించుకుంటున్నారు. అలాంటప్పుడు మనకి సత్యమని తెలిసినా మనం వివరించినా వాళ్ళు లెక్క చెయ్యరటండి. తన వలన ఉపదేశము జరగవలసి ఉన్నచో వారికి తన యందు ఆదరము పుట్టును. నీ వల్ల ఉపదేశం జరగాలి అని ఉంటే కనుక నీ యందు ఆదరం పుట్టి వాళ్ళే నిన్ను పిలుస్తారు, నిన్ను చెప్పమంటారు. మనం తలదూర్చకూడదటండి. అది మాస్టర్ చెప్తూ ఉన్నది. కనుక ఎక్కడైనా ఏదైనా చర్చలు, వాదనలు, భగవంతుడు, ఇది అనేక చోట్ల కూడా చెప్పారండి మాస్టర్ మనకి. దేవుడు ఉన్నాడా లేదా, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆచారములు పాటించడం మంచిదా లేదా, ఇట్లాంటి చర్చలు ఏవో రకరకాలు వస్తూ ఉంటాయి. మనం వాటిల్లో తలదూర్చకూడదు అని అన్నారు. ఆ మహాత్ముడు 16 సంవత్సరముల వయస్సు, మనోహర రూపము కలవాడు. సుఖయోగి గురించి చెప్తూ ఉన్నారండి. ఆ వచ్చిన అవధూతమూర్తి ఎంత వయస్సు వాట, 16 ఏళ్ల వయస్సు వాట. ఏమైనా బాగా తల పండినవాడా, పెద్దవాడా, వృద్ధుడా, ముగ్గుబుట్ట అయిందా తలకాయ, అవి కాదటండి. 16 ఏళ్ల వయస్సు అటండి. మనోహరమైన రూపము కలవాట. నడక నేర్పరితనము, ముఖకాంతి చూచి ముక్తికాంత ఏవానికి మోహము చెందినదనగా
ఇతరుల సంగతి చెప్పనేలా. ఆ 16 ఏళ్ల ఆ కుర్రవాడు, ఆ నడక, ఆ నేర్పరితనము, ఆ ముఖ కాంతి, చక్కటి తేజస్సు, దాన్ని చూసేటండి ముక్తికాంత, మోక్షమునిచ్చేటువంటి తల్లి ముక్తికాంత, ఆ ముక్తికాంతయే మోహం చెందిదటండి ఆయన్ని చూసి. వెర్రితనము మాని విజ్ఞానము రూపు కట్టినట్లు బ్రహ్మయందు లీనమై తిరుగుతున్న సుఖయోగి వెర్రివాడనుకొని పిల్లలును స్త్రీలును నవ్వుచు వాని వెంట నడుచుచుందురు. నవ్వుచు ఆయన వెంట నడుస్తుంటారటండి. ఎందుకని? సుఖయోగి వెర్రివాడనుకొని పిల్లలును స్త్రీలును నవ్వుచు వాని వెంట నడుచుచుందురు అంటున్నారు. పైగా ఏమన్నారు? వెర్రితనము మాని విజ్ఞానము రూపు కట్టినట్టు బ్రహ్మయందు లీనమై తిరుగుచున్న సుఖయోగి అంటున్నారండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, వాని వెంట ఎందుకు పడుచుంటారో తమకే తెలియదు. వెర్రివాడనుకొని పిల్లలు స్త్రీలు నవ్వుచు ఆయన వెంట తిరుగుతూ ఉన్నారన్నారు కదండి. ఆయన వెంట ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకే తెలియదు. మరి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకే తెలియని వాళ్ళు వెర్రివాళ్ళు కదండి. ఆ వెర్రివాళ్ళు ఏమంటున్నారు? ఆయన్ని వెర్రివాడు అంటున్నారు. దేనిని పట్టించుకునేది వాడు ఆయన్ని వెర్రివాడు అని అంటాం వింత అంటున్నారండి. ఇట్లు వ్యాసుని సుతుడైన శుకుడు వచ్చెను. ఇక్కడ చెప్తున్నారండి మనకి పేరు. వ్యాస మహర్షి కుమారుడైనటువంటి శుకుడు వచ్చాట అక్కడికి. అచ్చట ఉన్న ఋషులందరూ వాని ప్రభావము తెలిసిన వారే. ఋషులందరికీ తెలుసు ఆ సుఖమహర్షి, ఆయన ప్రభావం ఏంటి, ఆ మహర్షి ఎవరు, ఎట్లాంటి వాడు అనేటువంటిది వాళ్ళందరికీ తెలుసు. కనుక లేచి నిలబడి వానికి ఎదురైరి అతిథి సత్కారాదులు చేసి సాష్టాంగపడి పరీక్షిత్తు పూజించెను. పరీక్షిత్తు చక్కగా ఆ సుఖయోగిని ఎదురెళ్ళి తీసుకొచ్చాడు, అతిథి సత్కారాలని చేశాడు, సాష్టాంగపడి పరీక్షిత్తు పూజ చేశాడండి ఆయనకి. గ్రహ నక్షత్ర తారకల నడుమనున్న చంద్రుని వలె వారి నడుమ సుఖయోగి వెలుగొందెను. అక్కడ చక్కగా ఋషులున్నారు, వాళ్ళ శిష్యులున్నారు, పరీక్షిత్తు మహారాజు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో ఈ సుఖయోగి ఎట్లా ఉన్నాడయ్యా అంటే కనుక గ్రహ నక్షత్ర తారకల నడుమనున్న చంద్రుని వలె ఉన్నట్టండి. వాని పాదముల కడ మొగమును నేలమోపి భయభక్తులతో నమస్కరించి చేతులు మోడ్చి ఇట్లనెను, పవిత్రమూర్తివి, వివేకభూషణుడవు, నీవి సమయమునకు వచ్చుట నా పాలిటి మహాభాగ్యము. పరీక్షిత్తు మహారాజు అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు ఈ సమయంలో ఇక్కడికి వచ్చావంటే నా పాలిటి మహాభాగ్యం అయ్యా. నిన్ను స్మరించిన వెంటనే నాబోటి వానికి పాపములు నశించును. నిన్ను చూచుట, అర్చించుట, సంభాషించుట, పాదములు కడుగుటకు తాకుటల వలన మోక్షము లభించుటలో ఆశ్చర్యము లేదు. అయ్యా నిన్ను చూస్తే చాలు, అర్చిస్తే చాలు, నీతో మాట్లాడితే చాలు, నీ పాదములు కడిగితే చాలు, తాకితే చాలు, మోక్షము లభిస్తుందయ్యా అని అంటల్లో ఏం ఆశ్చర్యం లేదు అంటున్నాడు. విష్ణువుచే రాక్షసులు హరింపబడినట్లు నీ పాదస్పర్శచే ఘోర పాపములు నశించును. ఏ మహానుభావుడు చక్రము ధరించి భావమరిది అయి మా తాతల పక్షము వహించి సమస్త రాజ్యమునకు పట్టాభిషేకము చేసెనో ఆ చక్రధారి లేక ఆపదల నుండి రక్షించువారెవరు? కృష్ణస్మరణ చేస్తూ ఉన్నాడండి. ఏ మహానుభావుడు చక్రము ధరించి భావమరిది అయి మా తాతల పక్షము వహించి, పాండవుల పక్షాన్ని వహించాడయ్యా కృష్ణ పరమాత్మ. సమస్త రాజ్యమునకు పట్టాభిషేకము చేసెను ఆ చక్రధారి లేడు. ఆపదల నుండి రక్షించేవాళ్ళు ఎవరు? వానిని నీ దర్శన భాగ్యమును స్మరించుచున్నాను, నీ దర్శనం వలన ఆయన్ని స్మరిస్తున్నాను అంటే అర్థం ఏంటండి? మాస్టర్ చెప్తూ ఉన్నారు, నీ రూపమున అతడే వచ్చానని భావము. అయ్యా సుఖయోగి రూపంలో వచ్చింది ఎవరు? కృష్ణ పరమాత్మే, శ్రీకృష్ణుడే వచ్చాడని అంటూ ఉన్నాడు పరీక్షిత్తు. నీ రూపమున అతడే వచ్చానని భావము. దేవుడే గురువు రూపముగా సాధకుని ఇంటికి స్వయముగా నడచి వచ్చునను సంప్రదాయము ఇచ్చట సూచింపబడినది. దేవుడు గురువు రూపంలో భగవంతుడే ఇంటికి వస్తాడు, సాధకుని ఇంటికి. ఇగో ఇప్పుడు సుఖయోగి పరీక్షిత్తు మహారాజు దగ్గరికి పిలవకుండానే వచ్చాడు కనుక భగవంతుడే గురువు రూపంలో వస్తాడు.
అనేటువంటిది సంప్రదాయము. ఆ సంప్రదాయం ఇక్కడ సూచించబడింది అంటున్నారు మాస్టారు. నీవు చరించి మార్గములు మాకు అంతుపట్టనివి. పరీక్షిత్తు మహారాజు సుఖయోగితో అంటూ ఉన్నాడండి, నీ దర్శనము మాత్రము వ్యర్థము కాదు, అభీష్ట సిద్ధి కలుగును. నేడో రేపో దేహము చాలించబోచున్నవాడు శాశ్వతమైన మార్గమును పొందవలనన్నచో దేనిని ధ్యానింపవలెను? అయ్యా, దేనిని ధ్యానించాలి? నేడో రేపో దేహం వదిలేయబోయేవాడు దేన్ని పట్టుకోవాలి, దేన్ని ధ్యానించాలి? శాశ్వతమైన మార్గమును పొందవలనన్నచో, శాశ్వతమైన మార్గమును పొందాలంటే దేన్ని ధ్యానించాలి? ఎట్లు జపించవలెను, ఏమి చేయవలెను, నాకు తెలుపుము అంటున్నాడండి పరీక్షిత్తు మహారాజు. నీవు యోగి విభుడైన అవధూతమూర్తివి. ఆవునకు పాలు పితికినంత కాలమున కన్నా ఒక తావున ఉండవు, ఒక చోట ఉండవయ్యా. ఆవు పాలు పితకటానికి ఎంత కాలం పడుతుందో అంతకాలం కన్నా మించి ఒక చోట ఉండవు నువ్వు. నిన్ను ఉండుమని మేము ఆజ్ఞాపింపరాదు. మేము అనకూడదయ్యా, నిన్ను ఉండాల్సిందే, నేను మహారాజును కాబట్టి నువ్వు ఉండవయ్యా అని అనకూడదు. కరుణతో ముక్తి మార్గము ఉపదేశించుము, ముక్తి మార్గాన్ని చెప్పవయ్యా, కరుణతో మాపై కరుణతో ముక్తి మార్గమును చెప్పు అని అంటున్నాడు పరీక్షిత్తు మహారాజు. అట్లా అడుగుతున్నటువంటి పరీక్షిత్తు మహారాజుకి ఇట్లు సుఖయోగిని పరీక్షిత్తు ప్రశ్నించను. సుఖయోగి ఆ రకంగా పరీక్షిత్తును ప్రశ్నిస్తున్నట్టండి. ఇంతటితో మనకి ప్రథమ స్కందము పూర్తి అయినది. శ్రీమద్భాగవతము 12 స్కందములు కలది. అందులో ప్రథమ స్కందము ఈ టాపిక్తో అయిపోతుందండి మనకి. ఆ తర్వాత సుఖమహర్షి ఏమి బోధించాడు అనేటువంటిది మనకి ద్వితీయ స్కందంలో ప్రారంభమవుతుంది. కనుక మనము మాస్టారు చెప్పినటువంటి భాగవతము కొంత భాగం వరకు మాస్టారు చెప్పారు. అది 16 వాల్యూమ్స్గా మనకు ఉన్నది. అందులో 2 వాల్యూమ్స్ పూర్తి చేసుకున్నామండి. రేపటి రోజున మనము 3వ వాల్యూమ్ మొదలుపెట్టుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.